ఏ ఈరోజు ఉమెన్స్ డే కదా. అరే స్టేటస్ల మీద స్టేటస్లు పెడుతున్నారు అందరూ. మనం ఎందుకు చెప్పొద్దు? నా పిల్లకు నేను చెప్తాను. ఏ సుగుణా, సుగుణా, ఏ సుగుణా, సుగుణా, ఒకసారి ట్రావే. అబ్బబ్బబ్బబ్బా, ఏం పని ఉంటది? ఇంకా ఏం పని ఉండదు. ఫోన్ నొక్కుంటూ ఇంకా అరుస్తూనే ఉంటారు అక్కడ కూర్చొని. ఇంకేం పని ఉంటది? ఆయన సరిగ్గా కూర్చొని నేను కూడా ఫోన్ నొక్కుతూ ఉండాలి, ఫోన్లో స్టేటస్ చూస్తూ ఉండాలి. ఇదన్నమాట సంగతి. ఇక్కడ వంటనేమో నీ తాత చేస్తాడు అనుకుంటున్నావా? సుగుణా, అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి అరుస్తూనే ఉన్నారు కాకిలాగా? ఏమైంది ఇప్పుడు? కొంపలంటకపోయే విషయం ఏముంది? అంతగానం అరుస్తున్నారు. ఎవరు చేస్తారు వంట? నువ్వు చేస్తావా? నీ తాత చేస్తాడా? వచ్చి అరుస్తున్నారు అంతగానం. మగువా, 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 నువ్వే ఈ లోకానికి ఆదర్శం. మగువా, ఓ మగువా, నువ్వు లేకపోతే ఈ లోకం లేదే. మగువా, ఆడదే ఆధారం, ఈ భూమికి ఆధారం. నువ్వు లేకపోతే ఈ జన్మనే లేదే. నువ్వు పెద్ద దేవతవే, శ్రీమతి బహుమతి. ఇప్పుడు ఏమైందని అంతగానం పొగుడుతున్నారా? చెప్పండి, ఏమైంది? ఏం కావాలి మీకు? శ్రీ ఒక ఆదర్శం, శ్రీ ఒక మహాశక్తి, శ్రీ ఒక మహాకాళి. అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. అక్కడ కూర మాడిపోతుంది. మజాక్ కొడుతుందా మీకు? అక్కడ కూర మాడిపోతుంది. టైం పాస్ చేస్తున్నావేంటి నాతో నువ్వు? హ్యాపీ ఉమెన్స్ డే సుగుణా. ఓ, ఇదంతా మీరు విసిరి చెప్పడానికి నాటకాలా? అది ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా ఎందుకు నాతో మాటలు పడతారు? అదే కదా మరి, నువ్వేంటే ఇంత ఎక్సైట్మెంట్ అవుతావనుకుంటే తిడుతున్నావు. నేనేమో అక్కడ ఫుల్ బిజీగా ఉన్నాను, వంట చేస్తున్నాను. నువ్వేమో పిలుస్తూ ఉన్నావు. నీకు మజాక్ లాగా అనిపిస్తుందా? కూర మాడిపోతే ఆ మాడిపోయిన కూరనే పెడతాను మీకు పిల్లలకి. సరేనా? అట్లయినా సరేనా? అంటే ఇంకా మజాక్ చేసుకుంటే ఇక్కడే ఉంటాను. చెప్పండి మరి. సరే సరే శ్రీమతి, వెళ్ళు వెళ్ళు, పని చేసుకోపో, పో పో. అలా రా మరి దారికి. అనవసరమైన విషయాలను ఏదో విషయం చెప్పినామా అంటే చెప్పినామా అన్నట్టు ఉండాలి. నాటకాలు ఆడుతున్నాను, నాటకాలు. నా దగ్గర నీ నాటకాలు ఏం నడవవాడ? కూర నీతో వండిపిస్తాను, లేకపోతే ఎక్కువ తక్కువ హుషారు చేసావంటే. అబ్బో, ఇది ఆదిపరాశక్తి, ఆడది కాదు. అమ్మో, దీంతో నేను ఏగుతున్నానంటేనే 3 లోకాలు తిరిగినంత ఈజీ అనుకుంటున్నావా? ఆహా, 3 లోకాలు కాదు, 7 లోకాలు కూడా తిరగొచ్చు. కానీ దీంతో సంసారం చేయడం మాత్రం కష్టం బాబోయ్.